హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీగా టేస్టీగా ఉండే సగ్గుబియ్యంతో దోశల్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకటికి 4 తింటారండి, అంత బాగుంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. రెగ్యులర్గా తినే దోశల కంటే ఈ సగ్గుబియ్యం దోశల రుచి అయితే చాలా కమ్మగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూస్తుంటేనే తెలుస్తున్నాయి మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే సగ్గుబియ్యంతో దోశలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి. తీసుకొని దాంట్లో 1 కప్పు రైస్ తీసుకోవాలండి. రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మీరు రెగ్యులర్గా తినే రైస్ అయినా తీసుకోవచ్చండి. రేషన్ రైస్తో దోశలు అయితే చాలా కమ్మగా వస్తాయి. 1 కప్పు రైస్ తీసుకుంటే 1 కప్పు లావుగా ఉన్న సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి. అదే కప్పుతో అరకప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. 1 టీ స్పూన్ దాకా మెంతులు తీసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని తీసుకున్న తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. దోశ పర్ఫెక్ట్గా రావడానికి అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలండి. గిన్నె గ్లాస్ దేంతోని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. టైం లేకపోతే మీరు 2 గంటలైనా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 గంటలు నానబెట్టుకున్నానండి. ఇలా సగ్గు బియ్యం మినపగుళ్ళు బాగా నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలండి. కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 1 కప్పు సగ్గు బియ్యం, 1 కప్పు రేషన్ బియ్యం, అరకప్పు మినపగుళ్ళు, 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఇలా నానబెట్టుకొని దోశలు చేసుకుంటే చాలా కమ్మగా వస్తాయి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేత్తో బాగా బీట్ చేసినట్టు ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, సన్నటి రవ్వ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక 2 నిమిషాలు బాగా ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండిని పులియడానికి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, పిండి బాగా పులిసిందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఒకవేళ మీకు హోటల్ స్టైల్లో మీకు దోశ కావాలంటే మంచి కలర్ రావడానికి దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ కాస్త బ్యాటర్ గట్టిగా అనిపిస్తుంది, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి సగ్గుబియ్యం దోశలు అయితే. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి 2 గరిటెలు పిండి వేసుకొని ఇలా మీకు వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దోశ మనం వేసేటప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి. అలా అయితే మనకు దోశ చాలా చక్కగా వస్తుంది. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో తిప్పుతూ మంచిగా కాల్చుకుంటే మనకు క్రిస్పీగా వస్తుందండి. అదే మీరు హై ఫ్లేమ్లో ఉంచి కాల్చుకుంటే దోశ అనేది చాలా మెత్తగా వస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచితే మనకు క్రిస్పీగా వస్తాయండి దోశలు అయితే. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ప్రతిసారి దోశ వేసేటప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి. వేసుకొని పైన తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. వేడి వేడి తింటే రుచి అయితే చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత బాగుంటాయండి. క్రిస్పీగా అయితే సూపర్గా ఉంటాయండి.
సగ్గుబియ్యంతో చేసిన దోసలైతే రుచి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. సగ్గుబియ్యంతో చేసుకునే ఈ దోస మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. హోటల్ స్టైల్‌లో చేశాను ఈ చట్నీ అయితే. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.